హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని ఇంట్లో అందరు ఇష్టంగా తినే బ్రౌనీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఈ బ్రౌనీ చేయటం కోసం ఎటువంటి మైదా కానీ చక్కెర కానీ యూస్ చేయలేదు. మైదా చక్కెర వాడకుండా బ్రౌనీని ఎలా చేశానో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దామండి. ఈ బ్రౌనీ రెసిపీలో 200 గ్రాముల డార్క్ చాక్లెట్ ని యూస్ చేస్తామండి. నేను ఇక్కడ 100% డార్క్ చాక్లెట్ తీసుకోలేదు, 70% డార్క్ చాక్లెట్ ని మాత్రమే తీసుకున్నాను. 200 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ ని పీసెస్ గా కట్ చేసుకుని పక్కన పెట్టేశాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు బెల్లం తురుము లేదంటే బెల్లం పౌడర్ వేసాక ఇంకో 1/3 కప్పు బెల్లం వేసేసుకుని ఇందులోనే 1/2 కప్పు వాటర్ వేసి బెల్లం అంతా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. కొద్దిసేపటికే బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇందాక కట్ చేసి పెట్టుకున్న 200 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ వేసేసాక రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ ని 1/3 కప్ వేసుకోవాలండి. బటర్ వేసేసాక ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలిపేసుకుందాము. లో ఫ్లేమ్ లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు బాయిల్ కూడా చేయకూడదు. లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకుంటే కొద్దిసేపటికి డార్క్ చాక్లెట్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ ని పక్కన పెట్టేసుకొని ఇందులోనే 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసాక 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. సాల్ట్ వెనిలా ఎసెన్స్ వేసి అవి బాగా కలిసేలా కలిపేసుకుని ఈ ప్యాన్ ని పక్కన పెట్టేసి చిన్న బౌల్ తీసుకొని అందులో రూమ్ టెంపరేచర్ లో ఉన్న 1/4 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఈ బ్రౌనీ రెసిపీ కోసం 1 కప్పు గోధుమ పిండి యూస్ చేస్తామండి. ఆ 1 కప్పు గోధుమ పిండిలో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని ఈ పెరుగులో వేసేసుకుని ఉండలు లేకుండా అంతా బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా అంతా కలిపేశాక కలిపిందంతా కూడా మెల్ట్ చేసిన చాక్లెట్ లోకి వేసేసుకొని పెరుగు డార్క్ చాక్లెట్ అంతా కూడా బాగా కలిసేలా ఇంకోసారి విస్కర్ తో కలిపేసుకుందామండి. ఇలా పెరుగులో గోధుమ పిండి వేసి కలపడం వలన అది డార్క్ చాక్లెట్ లోకి బాగా మిక్స్ అవుతుంది. ఇలా అంతా కలిపేశాక ఈ ప్యాన్ ని పక్కన పెట్టేసుకొని వెడల్పట్టి బౌల్ తీసుకుని దాని మీద జల్లెడ పెట్టాక 1 కప్పు గోధుమ పిండిలో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి తీసేసాం కదండి. మిగిలిన గోధుమ పిండిని జల్లెడలో వేసాక 2 టేబుల్ స్పూన్ల కోకోవా పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. బ్రౌనీలో ఎప్పుడూ కూడా బేకింగ్ సోడా యూస్ చేయమండి, ఓన్లీ బేకింగ్ పౌడర్ మాత్రమే యూస్ చేస్తాము. బేకింగ్ పౌడర్ వేసేసాక అంతా కూడా ఒకసారి జల్లించేసుకొని ఈ బౌల్ లోకి ఇందాక మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్న డార్క్ చాక్లెట్ అంతా కూడా వేసేసుకొని విస్కర్ తోటి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసేలా కలిపేసుకుందాము. ఇలా అంతా కలిపేసాక ఈ బౌల్ ని పక్కన పెట్టుకుని బ్రౌనీని ఎక్కువ వరకు స్క్వేర్ టిన్ లో చేస్తూ ఉంటామండి. నేను ఇక్కడ 8 ఇంచెస్ ఉన్న స్క్వేర్ టిన్ ని తీసుకొని దానికి బటర్ పేపర్ పెట్టేశాను. బటర్ పేపర్ లేదంటే నెయ్యిని అప్లై చేసేసాక టిన్ లోకి కలిపి పక్కన పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా వేసేసుకుని పైన అంతా కూడా ఈవెన్ గా వచ్చేలా స్ప్రెడ్ చేసేసుకుందామండి. చాక్లెట్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే దీని మీద చాకో చిప్స్ ను కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్లెయిన్ గా వదిలేసినా సరిపోతుందండి. ఈ బ్రౌనీని నేను ఓవెన్ లో చేస్తున్నానండి. ఈ కేక్ టిన్ సరిపోయే అంత ప్యాన్ నా దగ్గర లేదు కాబట్టి ఈసారి బ్రౌనీని స్టవ్ మీద కుక్ చేయట్లేదు. అదే స్టవ్ మీద కుక్ చేయాలి అనుకుంటే దాదాపుగా 40-45 నిమిషాలు టైం పడుతుందండి. టూత్ పిన్ క్లీన్ గా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. టూత్ పిన్ కి బ్యాటర్ స్టిక్ అయినట్టయితే ఇంకో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన ఓవెన్ లో 180 డిగ్రీస్ దగ్గర 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. అంటే టూత్ పిన్ క్లీన్ గా వచ్చేంత వరకు. ఈ బ్రౌనీ మీద ఇంకా ఎక్కువగా క్రింకిల్ టాప్ రావాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ సేపు బేక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ టూత్ పిన్ క్లీన్ గా వచ్చేంత వరకు మాత్రమే బ్రేక్ చేశాను. బాగా చల్లారిన తర్వాత కేక్ టిన్ నుంచి బ్రౌనీ తీసేసి మనకి నచ్చిన సైజ్ లో పీసెస్ గా కట్ చేసుకోవచ్చండి. ఈ బ్రౌనీని ఇంట్లో ఉన్న చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈజీగా చేసేయచ్చు. గోధుమ పిండితో చేసిన ఈ బ్రౌనీని బయట అయితే 3 రోజులు, ఫ్రిడ్జ్ లో అయితే 5 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా పీసెస్ గా కట్ చేసుకున్న బ్రౌనీ మీద ఐస్ క్రీమ్ పెట్టుకొని తిన్నా సరే బాగుంటుంది. అలా ఈజీగా మైదా చక్కెర వాడకుండా గోధుమ పిండితోటి బ్రౌనీ చేసేసాం కదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.